దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఖైరతాబాద్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంట. అమ్మ వస్తాయా రావా అని చెప్పి మనమైతే చెప్పలేము. వస్తే మాత్రం మళ్ళీ ఖర్చు అవసరమా? ఇప్పుడే ఉప ఎన్నికలు అని చెప్పేసి ఒకటి జూబ్లీ చూసాం, దాదాపుగా ఎంతైనా 150 కోట్లు పెట్టారంట ఒక తరపు నుంచి. అది ఒక తరపు నుంచే 150 కోట్లు అంటే మామూలు వచ్చే అమౌంట్ అంటారా? ఎంత సంపాదించాలి 150 కోట్లు అంటే? ఎంత పెద్దవాడు ఆయన అని 150 కోట్లు సంపాదించాలి, కనీసం 10 ఏళ్ళు కావాలి. 10 ఏళ్ళది కేవలం 2 నెలల కోసం ఖర్చు పెట్టారు 150 కోట్లు. ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు అంటే ఎక్కడి నుంచి అవుతుంది అది? ఉప ఎన్నికలు పోకుండా ఇద్దరు చక్కగా బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ కలిసి ఏదైనా డిసిజన్ తీసుకుంటే మంచిది. లేదు మేము సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది కదా ఈ ఫిరాయింపు కేసు పైన, తొందరగా నిర్ణయం తీసుకోవాలి స్పీకర్, లేకుంటే జైల్లో న్యూ ఇయర్ని జైల్లో గడుపుతారా అంటూ కూడా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ అంశంపై ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు ఎప్పుడు వస్తుందంటే ఎవరో ఒకరు వాళ్ళని సుప్రీంకోర్టును సంప్రదిస్తేనే వస్తుంది. ఇది అప్పటివరకు సుప్రీంకోర్టు కూడా పట్టించుకోదు. ఒకరికి బాధ ఉందని చెప్పేసి మా దాకా వస్తేనే మేము దాని గురించి పరిష్కారం చూపిస్తామని చెప్పేసి అంటారు. సో వీళ్ళు వెళ్ళారు కాబట్టి సుప్రీంకోర్టు ఆ వర్డిక్ట్ని ఇచ్చింది, ఖచ్చితంగా ఫిరాయింపు వాళ్ళు రావాల్సిందే అని చెప్పేసి, లేకపోతే వాళ్ళని తొలగించే హక్కు ఉందని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ 2 నెలలకు ఎందుకు ఖర్చు? సరే మీ వాడే ఉండనివ్వండి, మీ వాడు వచ్చినంత మాత్రాన మాకు ఇప్పుడు సంఖ్య పెరిగి మా పార్టీ ఖచ్చితంగా 5 ఏళ్ళు ఉంటుందని చెప్పేసి ఏం లేదు. రాకపోయినా మా 5 ఏళ్ళు మాకు భరోసాగా ఉంది అని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళని నిర్ణయించుకొని, సరే మా వాడు మా తరపున ఉంటారు, దానం నాకైందని మా వైపు పంపించండి అని చెప్పేసి వీళ్ళు అనుకొని ఇద్దరు సఖ్యతతో ఉంటే చాలా మంచిది. అది నిర్ణయం తీసుకోవాల్సిందే, వేటు పడాల్సిందే. ముఖ్యంగా దానం నాగేందర్ పైన కడియం శ్రీహరి వీళ్ళిద్దరి మీద ఖచ్చితంగా వేటు పడాలన్నట్టుగానే ముందుకెళ్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. ఈ మాట జూబ్లీస్ ఎలక్షన్ కంటే ముందుంది. ఈ మాట హక్కు అనేది అటు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఇప్పుడు లేదు. నేను చెప్పేది ఇప్పుడు విషయం అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు కొద్దిగా ఆలోచించుకొని ఈ ఖర్చు వద్దు, ఆల్రెడీ జూబ్లీస్లో సానుభూతి ఓటు పడాల్సింది, పర్లేదు, పోయింది, చేతులు కాల్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఇప్పుడు మన వాడు ఉన్నాడు, కాంగ్రెస్తో కలుద్దాం, కొద్దిగా వాళ్ళతో ముచ్చట పెడదాం, ఈ 150 కోట్లు ఆపుకుందాం. అటు కాంగ్రెస్ ఖర్చు అయినా ఇటు వీళ్ళ ఖర్చు అయినా ఎవరికొకరికి అయితే ఖచ్చితంగా 150 కోట్లు పడాల్సింది, ఇద్దరు కలిపైనా పడాల్సింది. 150 కోట్లు ఖర్చు కాకుండా చూసుకుందాం, 2 ఏళ్ళు తన్నే మంత్రిగా ఉండనిద్దాం అని చెప్పేసి కొద్దిగా ఆలోచిస్తే ప్రజలకు కూడా కొద్దిగా బాగుంటుంది. ఇప్పుడు ఈ 10 రోజులు గై 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 అని చెప్పేసి ఈ వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి. మాకు ఓటైంది, మాట ఓటైంది, పొద్దున సాయంత్రం ఆ గోల్ ఒకటి ఉంటుంది. ఆ రోజు సెలవు ఇవ్వాల్సి వస్తుంది, ఆ ఏరియా మొత్తం వర్క్ అనేది మొత్తం పోతుంది. అంటే ఇక్కడ ఇద్దరు దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ వాళ్ళు అసలు ఏ పార్టీలో ఉన్నామనేది ఎక్కడ కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఎక్కడ అడిగినా కూడా బీఆర్ఎస్లో ఉన్నామని చెప్తలేరు, లేదంటే కాంగ్రెస్లో ఉన్నామని ఏది కూడా చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళు కూడా సందిగ్ధంలో ఉన్నారు క్లియర్గా. ఇప్పుడు బీఆర్ఎస్ అని చెప్తున్నాము, కాంగ్రెస్ దగ్గర రానియదు. ఆల్రెడీ కాంగ్రెస్కి వెళ్ళాం కాబట్టి బీఆర్ఎస్ అని చెప్పలేమని చెప్పి ఉన్నారు. ఆ సందిగ్ధం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఉన్న స్థితి కరెక్టే, దాంతో మనకు పోయేది లేదు, వచ్చేది లేదు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఇటు కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, అటు రేవంత్ గారు కానీ, వీళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవాల్సింది క్లియర్. మనం ఖర్చు లేకుండా చేద్దామా, లేక ప్రజల మీద భారం వేద్దామా, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. పొరపాటున ఎలక్షన్స్ వచ్చినాయంటే 100% గ్యారంటీ ఇస్తున్నా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి హయాంలో గెలుస్తుంది, అదైతే గ్యారంటీ క్లియర్ ఉంది. అవకాశం ఉంది, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ అవకాశాలు ఖైరతాబాద్లో ఉన్నాయి. కడియం శ్రీహరి గారు అనేది నెక్స్ట్ ప్లేస్లో ఉంటారు. సో స్పీకర్ గారి డిసిషన్ అనేది అందరూ ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం స్పీకర్ గారి మీద ఒత్తిడి ఉందని అర్థమవుతుంది. స్పీకర్ గారు కూడా ఎక్కువ సమయం ఇచ్చే అవకాశాలు లేవు. అంటే దానం నాగేంద్ర గారు రాజీనామానే చేయొచ్చు, లేదా స్పీకర్ గారు అయినా సరే ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఎక్కువసేపు ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఒక స్పీకర్ గారికి సుప్రీంకోర్టు అంటే చట్టసభల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు అనేది ఏదైతే ఉందో ఇప్పుడు మన దేశంలో ప్రధానంగా చర్చ అనమాట. న్యాయ వ్యవస్థలో రాజకీయ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం అనేది చాలా పెద్ద వివాదంగా ఉంది. సో ఆ వివాదం కూడా ఇలాంటి దాంట్లో అంటే ఇది ఎక్కువ కాలం నలిగితే మాత్రం మళ్ళీ వేరే వివాదానికి కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. సో అది స్పీకర్ గారికి కూడా తెలుసు కాబట్టి స్పీకర్ గారికి ఉండే పవర్స్ అంటే ఇతని దానం నాగేంద్ర గారిని స్వయంగా రాజీనామా చేసేలా చేయొచ్చు, లేదా ఆయనైనా కొంత సమయం ఇచ్చిన తర్వాత సస్పెండ్ కూడా చేయొచ్చు. సో 2 అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఖైరతాబాద్లో విజయారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి దానిపైన చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విజయారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
ఆమె ఆల్రెడీ కార్పొరేటరు. సో అంతకుముందు కూడా ఈ యొక్క ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఒకటే ఒకప్పుడు. 2027లో 2007లో పి జనార్దన్ రెడ్డి గారు అప్పుడు వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యే. ఆ తర్వాత 2008లో ఉప ఎన్నికలో విష్ణువర్ధన్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్యే. సో 2 సార్లు కూడా నాన్న, అన్నయ్య, తమ్ముడు, నాన్న ఎమ్మెల్యే, తమ్ముడు ఎమ్మెల్యే. కానీ కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ తక్కువ ఉన్న వల్ల ఆమె ఎమ్మెల్యేగా అవ్వలేకపోయారు, కార్పొరేటర్కి గెలిచారు. సో ఆమెకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి విజయారెడ్డిని బీఆర్ఎస్లోకి ఆహ్వానించి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేయించాలని రాజకీయ పరంగా వినిపిస్తున్న వార్తలు అవి ఎంతవరకు నిజమంటారు? అంటే ఆమె అంత తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. సో సుదీర్ఘంగా వాళ్ళ ఫ్యామిలీ కూడా రాజకీయ ఫ్యామిలీ ఉంది. అంటే ఆమె కాకుండా ఇంకా వేరే లేడీస్ అయితే మాత్రం తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సో ఆమెకి రాజకీయపరమైన అనుభవం ఉంది. అంటే గెలిస్తే ఏంటి, ఓడిపోతే ఏంటి అనేది ఆమె కూడా తెలుసు. గెలిచినా ఓడినా సేఫ్టీ ఉండాలి. సో ఆ 2 సేఫ్టీలు కూడా కాంగ్రెస్లో ఉంటాయని ఆమె భావిస్తారు. సో వాళ్ళ నాన్నగారు అందులోనే ఉన్నారు, వాళ్ళ అన్నయ్య గారు కూడా అందులోనే ఎమ్మెల్యేగా చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆమెకు ట్రస్ట్, ఆ ట్రస్ట్ వల్ల ఆమె ఉండిపోతారు. మరి ఇటు దానం నాగేందర్ ఒకవైపు విజయారెడ్డి, వీళ్ళిద్దరిలో ఎవరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది? అంటే విజయారెడ్డి గారికి ఎక్కువ ఇస్తారు. దానం నాగేంద్ర గారు ఎప్పుడైనా ఇప్పుడు 3 సార్లు దాటిన వాళ్ళకి ప్రజల్లో వ్యతిరేకత, ఇప్పుడు దేశవ్యాప్తంగా 2 సార్లు 3 సార్లు దాటిన ఎమ్మెల్యేలు గెలిచే అవకాశాలు తక్కువ ఉంటున్నాయి అన్నమాట. అంటే ఎంత ఖర్చు పెట్టినా, ఎంత అధికార పార్టీలు టికెట్లు ఇచ్చినా సరే గెలిచే పర్సెంటేజ్ తగ్గిపోతుంది. సో ఈమె కొత్తగా కాబట్టి ఖచ్చితంగా ఈమెకి ఛాయిస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందులో మహిళ కాబట్టి పీజీఆర్ గారు అభిమానులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో దానం నాగేంద్ర గారా విజయారెడ్డి గారా అని చూసినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయారెడ్డి గారికి ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఛాయిస్ ఇటు బీఆర్ఎస్ తరఫున ఎవరు కీలకమైన నేతలు ఉండే అవకాశం ఉంది? అంటే విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా చాలా కీలకమైన నేత. ఇప్పుడు ఆయనకి ఏం తక్కువ ఓట్ బ్యాంకింగ్ ఏం లేదనుకో. విష్ణువర్ధన్ రెడ్డి గారికి పీజీఆర్ గారి అభిమానులు చాలామంది ఉన్నారు. ఆయనకున్న ఓట్ బ్యాంకింగ్ ఆయనకు ఉంది. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడు కూడా సాయి యాదవ్, ఆయన్ని కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఆయనకు కూడా సీట్ ఇచ్చే అవకాశం ఉంది. మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా మంత్రి పదవి నాకు ఇస్తే నేను ఇందులో కాంగ్రెస్లోకి వస్తానని చెప్పారు అన్నది కూడా వర్షం వినిపిస్తుంది. సో ఆయనకి హామీ ఇచ్చినట్టున్నారు అప్పుడు కేటీఆర్ గారు. అంటే రేపు మీ కుమారుని కూడా ఖచ్చితంగా ఎమ్మెల్యే చేద్దాము అనే హామీతోటి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు అనిపించింది. సో ఆయనకి వాళ్ళ కుమారుడికి ఖైరతాబాద్ ఇచ్చినట్లయితే మాత్రం ఆయన గెలిపించుకునే అవకాశాలు అనుకుంటాయి. అంటే ఆయన అంటారన్నమాట, నేను గెలిపించుకుంటాను, ఖచ్చితంగా మా అబ్బాయి సీట్ ఇవ్వని నేనే గెలిపించుకుంటానని చెప్పి ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పే అవకాశం ఉంటుంది. సో యాదవ్ సామాజిక వర్గం కూడా అక్కడ ఖైరతాబాద్, ఈ జూబ్లీస్, శ్రీలింగంపల్లి ఈ ఏరియాలో యాదవ్స్ ఎక్కువ సామాజిక వర్గం ఉంటుంది. సో ఆ అవకాశాలు కూడా ఆయనకి ఎక్కువ ఉంటాయి. బీజేపీ పార్టీకి ఏమైనా అవకాశం ఉంది? బీజేపీ పార్టీ సీట్లో చాలా బలంగానే ఉంటుంది. సో మొన్న ఇక్కడ స్ట్రాటజికల్గా రాంగ్ చేశారు. అంటే మేము పోటీలోనే లేము, పోటీలోనే ఉండము అన్న యాంగిల్ తీసుకొచ్చారు. అంటే వాళ్ళకున్న క్యాడర్కైనా సరే మనం గట్టిగా పోరాడుతున్నామన్న ఫీలింగ్ని కలిగించలేకపోయారు. నేను ఒక మీటింగ్ కూడా వెళ్ళాను. కేవలం నేను మీడియాలో మాట్లాడమే కాదు, కొన్ని మీటింగ్స్ కూడా అటెండ్ అవుతా. ప్రజలు ఏ మూమెంట్ చేస్తున్నారు, నిజంగా ఫీల్ అవుతున్నారా, అభిమానంతో వచ్చారా, లేదా డబ్బు తీసుకొని వచ్చారా, వాళ్ళ పార్టీల మీద ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ, ఎమోషనల్ బాండింగ్గా, ఇవి కూడా నేను అబ్జర్వేషన్ చేస్తున్నాను. సో మన కొన్ని ప్రాంతానికి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వేషన్ చేసినప్పుడు కూడా బీజేపీ పార్టీ వాళ్ళు చాలా ఆనందోత్సవాలు, అంటే మన బండి సంజయ్ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు. సో పార్టీ మొదటి నుంచి కూడా మేము రేస్లో ఉన్నామన్న ఫీలింగ్ బలంగా కలిగించినట్లయితే మాత్రం ఇది ఖైరతాబాద్ సిటీ కాబట్టి కొంచెం టఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కడలా కాకుండా గట్టిగా ఇచ్చే అవకాశం ఉంటుంది. For more updates, please subscribe Dutta Media.